హలో పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం మళ్ళీ భాగవతం చెప్పుకుందాం. ఈయన ఈ పోతనామాచ్యుల వారు ఈ శ్రీరామచంద్రుడి యొక్క రూపలావణ్యాలన్నింటినీ ఆయన నిండు గుండె నిండా నింపుకున్నారట. నింపుకుని ఇప్పుడు మళ్ళీ కృష్ణ రూపాన్ని తలుచుకుంటున్నారు. ఆయన అవతారాలే కదా ఇవన్నీను. ఆ విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో రామ అవతారాన్ని తలుచుకున్నారు. అది ఆయన్ని గుండెల నిండా నింపుకున్నారు ఆ భగవద్ రూపాన్ని. మళ్ళీ తర్వాత కృష్ణుడిని తలుచుకుంటున్నారు. మనోహరాలైన హారాలు ధరించినవాడు. ఎంతో మనోహరంగా ఉన్నాయట. అంటే మనస్సుకి చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయట. ఆయన హారాలు చూస్తుంటే మెడలో వేసుకున్న హారాలు. ఈ కృష్ణ పరమాత్మ వేసుకున్న ఆ హారాలన్నీ ఎంతో మనోహరంగా ఉన్నాయి. మనస్సుకి ఆనందాన్ని కలిగిస్తున్నాయి అని చెప్తున్నారు. నందుల వారి బృందావనంలో విహరించినవాడు. ఈ నందుడు యొక్క ఈ బృందావనం అంతా తిరుగుతూ ఉండేవాడు ఈ కృష్ణ పరమాత్మ. అంచేత ఈ నందుల వారి బృందావనంలో విహారం చేసినవాడు, తృణావర్తుడనే దానవుణ్ణి సంహరించినవాడు. వాడొక రాక్షసుడు తృణావర్తుడు వాడు. వాడిని చంపాడు. వాడు ఈ కృష్ణ పరమాత్మని గాల్లోకి ఎత్తుకుపోయాడు. గాల్లోకి ఎత్తుకుపోయి అక్కడ ఆ గాల్లోకంట ఈ పిల్లవాడిని చంటి పిల్లవాడిగా ఉన్న కృష్ణుడిని ఎత్తుకుపోతే ఈ కృష్ణుడు చూశాడు. ఈయన రాక్షసుడు కదా! మననిలా గాల్లోకి ఎత్తుకొచ్చేసాడు. వీడిని మనం చంపాలని చెప్పి తను చాలా బరువెక్కిపోయాడు. చిన్న బాలుడుగా ఉన్న పిల్లవాడు వాడి పీకట్టుకుని గట్టిగాను వేళ్లాడుతూ కిందకి బరువెక్కిపోయాడు. బరువెక్కిపోతే వాడు ఆ భారాన్ని మోయలేక ఆ రాక్షసుడు వాడు కింద పడిపోయి వాడి మీద ఈ కృష్ణ భగవానుడు పడిపోయి చంటి పిల్లవాడు ఆ రాక్షసుడు ప్రాణాలు వదిలాడు. వాడు తృణావర్తుడు అనమాట వాడి పేరు. ఆ రాక్షసుని సంహరించినవాడు, భక్తుల పరితాపాలను పరిహరించినవాడు. ఈ భక్తులందరూ ఆ రేపల్లెలో ఉన్న వాళ్ళందరూ ఈయన భక్తులే. ఈయనంటే ఇంక వాళ్ళకందరికీ ప్రాణమే. ఆడ, మగ, ఆఖరికి గోవులకి కూడా. గోపబాలుడికి, గోవులకి, ఈ గోపికలకి, గోపలకి అందరికీ, అందరికీ కృష్ణుడంటే ఎంతో ఇష్టం. అలాంటి వాళ్ళు ఎన్నో రకాలుగా ఈ రాక్షసులు చంపడానికొస్తే వాళ్ళు మానసికంగా చాలా బాధలు పడిపోయేవారు. బాధపడిపోతుంటే వా ఈ యశోద, నందుడి కంటే కూడా ఈ వీళ్ళందరూ చాలా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బెంగెట్టుకుని బాధపడిపోయేవారు. అయ్యో! కృష్ణయ్యకింత ఆపదొచ్చిందా అని. అంచేత వాళ్ళ పరితాపాలనంటే వాళ్ళ మనస్సు యొక్క బాధలన్నింటినీ కూడా తీర్చేవాడీయన. హరింపజేసినవాడు, గోపాంగనల మనస్సులను అపహరించినవాడు. ఈ గోపాంగనలున్నారిక. ఈ గోపికలు. ఈ గోపికలందరూ కూడా కృష్ణుడంటే ఆ కృష్ణ భగవానుడి రూపానికి వాళ్ళందరూ ముగ్ధులైపోయారు. ముగ్ధులైపోయి ఆయనే భర్తగా కావాలి అని చెప్పి కోరుకొని వ్రతాలు కూడా చేసి ఆయన్ని ఎంతో మానసికంగా ఎంతో వాళ్ళు ప్రేమించి వాళ్ళు భర్తగా కూడా కోరుకున్నారు. వాళ్ళందరి మనస్సుల్ని అపహరించినవాడు, దుష్టుల సంపదల్ని హరించినవాడు. ఇంకా దుష్టులున్నారు. దుష్టరాక్షసులు వాళ్ళును. వాళ్ళందరి సంపదల్ని కూడా వాళ్ళని చంపేసి, ఆ సంపదలన్నింటినీ కూడా హరించేశాడాయన. తీసి పారేసినవాడు. రేపల్లెలో గోపికల ఇండ్లలో పాలు, నెయ్యి అపహరించినవాడు. ఇంకా ఈ రేపల్లె వెళ్ళినప్పుడు అక్కడ ఈ గోపికలు వాళ్ళ ఇళ్లలో పాపం వాళ్ళకి పాలు, నెయ్యి, పెరుగు తయారు చేసుకుని అందరికీ అమ్ముకుని, లేదంటే వాళ్ళ ఇంట్లో కావాల్సినంతగా వాళ్ళు తాగి, తిని అలా బతికేవారు. అవన్నింటినీ తను తిన్నంత తిని, ఈ అందరినీ కూడగట్టుకుని వాళ్ళ స్నేహితులని కూడా తీసుకెళ్ళి వాళ్ళందరికీ పెట్టేసి, ఇంకా మిగిలితే కోతులకి వాటికి పెట్టి, ఇలా అల్లరి చేస్తూ ఉండేవాడు. అల్లరి చేసినా ఈ ఈ పిల్లవాడంటే చాలా ఇష్టం ఈ కృష్ణుడంటేను. అందరికీ కూడా ఊరందరికీ ఇష్టమే. అందుకని ఎవ్వళ్ళు ఏమీ అనేవారు కాదు ఆయన్ని. ఆయన తిన్నా బాధపడేవారు కాదు. పిల్లల పాలిటి పెనుభూతమైన పూతన అనే మహారాక్షసిని మట్టుబెట్టినవాడు, అక్కడ పుట్టిన చంటి పిల్లలందరినీ చంపుకుంటూ వచ్చింది ఈ పూతన అనే రాక్షసి. ఆ రాక్షసి ఈ కృష్ణ భగవానుడిని కూడా చంపుదామనొచ్చింది. ఈయన కూడా పసిబాలుడే కదా అనుకుంది.
కానీ ఈయన గ్రహించాడు. ఈవిడ రాక్షసి, పూతన అనే రాక్షసి ఇలా మారువేషంలో వచ్చింది. ఈవిడ ఒక సుందరమైన దేహాన్ని పొందింది. రాక్షసులు ఏ రూపం కావలిస్తే ఆ రూపాన్ని పొందగలుగుతారు. అంచేత ఆవిడ ఒక సుందరమైన స్త్రీగా తయారయ్యి, పాలకి పాలేండ్లకి హ్మ్, రా రా విషాన్ని రాసుకుని, ఈ కృష్ణుడికి ఆ పాలిచ్చి చంపేద్దాం అనుకుంది. అనుకుని ఒళ్ళోకి తీసుకొని పాలిచ్చింది. పాలిస్తే చంటి పిల్లలు తల్లి పాలు నోట్లో పెట్టుకొని గుటుకు, 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 గుటుకు తాగేస్తారు. అలాగా 3 గుక్కలు తాగుతాడు కదా! చచ్చిపోతాడులే అనుకుంది ఆవిడ. ఈయన సామాన్య బాలుడనుకుంది. కానీ ఆ 3 గుక్కలు తోటి శుభ్రంగా ఈయన ఆవిడ ప్రాణాలను కూడా హరించేశాడు. ఆవిడ ప్రాణాలు, ఆవిడ రక్తాన్ని కూడా తాగేశాడు. తాగేసి ఆవిడ ఒక తల్లిగా పాలిచ్చింది కనుక తనకి, ఆవిడకి మోక్షాన్ని కూడా ప్రసాదించాడు ఆఖరికి. భగవంతుడు గనక మోక్షాన్ని ప్రసాదించాడు. అలా ఆ మహారాక్షసిని మట్టుపెట్టినవాడు, శీలవంతుడు, నీతిమంతుడు, త్రిశూలధారి అయిన శివుణ్ణి వశం చేసుకున్నవాడు. ఆయన ఇ మంచి శీలం గలవాడు. అంటే మంచి ప్రవర్తన గలవాడు, నీతిమంతుడు, మంచి నీతి గలవాడు, త్రిశూలధారి అంటే త్రిశూలాన్ని ధరించినవాడు. ఆయన శివుణ్ణి కూడా ఈయన వశం చేసుకున్నాడు. ఎందుకు చెప్తున్నారు ఇలాగా? శివుడికి ఈ విష్ణువు అంటే ఇష్టం. విష్ణుమూర్తి అంటే ఇష్టం. అంచేత ఆయన శివుడేమో విష్ణువుని 24 గంటలు ఆయన జపిస్తూ ఉంటారు. ఆయన నామాన్ని జపిస్తారు. ఆయన రూపాన్ని తలుచుకుంటారు. ఆయన్ని ప్రేమిస్తారు. ఆయనకి భక్తుడుగా ఉంటారు. ఇలాగ. అ అలా చక్కగా ఆయన శివుడి మనస్సు నిండా ఈయన నిండుంటాడు. విష్ణువు నిండుంటాడు. విష్ణువు శివుడిని పూజిస్తారు. విష్ణు భగవానుడు శివుడి యొక్క రూపాన్ని పూజిస్తారు. ఆయనంటే ఈయనకి చాలా ఇష్టం. ఆ రూపం అన్నా, ఆయన చేసే చేష్టలన్నా ఇష్టం. అంచేత అలా ఒకరినొకరు ప్రేమతో, భక్తిభావంతో అలా ఒకళ్ళనొకళ్ళు అలా ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అంచేత ఆ శివుణ్ణి వశం చేసుకున్నవాడు, శివుని వశం చేసుకున్నాడని చెప్తున్నారు అందుకోసానని. బాణాసురుని బాహుదండాలను ఖండించినవాడు, బాణాసురుడనే రాక్షసుడి యొక్క చేతుల్ని ఖండించేసేట. ఆ ఖండించినవాడు, ఇంద్రుని పంపున మేఘాలు కురిసిన రాళ్ళ జల్లుకి చెల్లాచెదరు చేసినవాడు, ఈ దేవేంద్రుడు రాళ్ల వర్షాన్ని కురిపించాడు. ఇంచేత గోవర్ధనగిరి దగ్గర వాళ్ళు పూజ చేసి ప్రతి సంవత్సరమును ఈ గోపకులందరూ పిండి వంటలు తెచ్చి ఈ దేవేంద్రుడికి నైవేద్యం పెట్టేవారు. పెడితే ఆయన ఆ నైవేద్యాన్ని ఆయన స్వీకరించేవాడు దేవేంద్రుడు. కానీ ఈ కృష్ణుడు ఏం చెప్పాడంటే, మీరు దేవేంద్రుడికి ఈ పర్వతం దగ్గర పూజలు చేసి నైవేద్యం పెట్టక్కర్లేదు. అది నాకే పెట్టండి అని చెప్పాడు. నేనే దేవుణ్ణి నాకే పెట్టండి అన్నాడు. అంటే అప్పుడు వీళ్ళందరూ ఆ పూజ మానేసి ఈ కృష్ణ భగవానుడికే పెట్టారు. ఈ నైవేద్యాలన్నీ కూడా ఆయన స్వీకరించాడు. అంచే ఏం చేశాడు? ఈ కోపం వచ్చిందప్పుడు. నాకు నైవేద్యం పెట్టకుండా ఇలా చేశాడు గనక ఈ కృష్ణుడు, రాళ్ళవాన కురిపిస్తాను, ఏం చేస్తాడో చూద్దామని రాళ్ళవాన కురిపించాడాయన. ఆయన మేఘాలన్నిటికీ అధిపతి ఈ దేవేంద్రుడు. అంచేత ఆయనేం చేశాడు, రాళ్ళవాన కురిపించాడు. 7 రోజులు, 7 రాత్రులు, 7 పగళ్ళు రాళ్ళవాన కురిపిస్తే ఆహ్, అద్ ఆ రాళ్ళవానకి వీళ్ళందరూ దెబ్బలు తగిలి బాధపడుతూ ఉంటే, గోవులు కానీ, గోపకులు కానీ, గోపికలు కానీ, ఈ ఈ వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. బాధపడుతుంటే, అక్కడ గోవర్ధనగిరి పర్వతాన్ని తన చిటికిన వేళ్ళ మీద పైకెత్తాడు ఆకాశంలో. పైకంటా ఎత్తి పట్టుకుని ఆ పర్వతాన్ని ఆయన దైవశక్తి కనుక పట్టుకోగలిగాడు. అలా ఒడ్డి వేలి మీద, చిటికిన వేలి మీద 7 రాత్రుళ్ళు, 7 పగళ్ళు పట్టుకుని, మీరందరూ ఈ పర్వతం కిందకొచ్చి నిలబడండి. మీకేమీ భయం లేదు. నేను కాస్తాను మిమ్మల్ని అని చెప్పి వాళ్ళందరినీ కాపాడాడు. అలా కాపాడినవాడు, వర్ణాశ్రమ ధర్మాలను ఉద్ధరించినవాడు, ఆయన వర్ణాశ్రమ ధర్మాలని తయారు చేసి పెట్టాడు. సంఘంలో ఉన్న ఈ జనులందరినీ 4 వర్ణాలుగా విభజించాడు. బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, రాజ,
శూద్ర అని చెప్పి 4 వర్ణాలుగా విభజించాడు. బ్రాహ్మణుల్ని మీరు ఈ వేదాలన్నీ చదువుకుని, వేదాల్లో ఉపదేశించినవి ఏమేమి ఉన్నాయో అవన్నీ చదువుకుని, అందరికీ మంచి మాటలు చెప్పి, మంచిగా నడిపించండి అందరినీను. ప్రజలకందరికీ ఆ రకంగా పుట్టినప్పుడు బారసాలు చేయడాలు, తర్వాత అన్నప్రాసనలు చేయడాలు, తర్వాత ఇంకొంచెం అయ్యాక, పెద్దవాళ్ళయ్యాక వాళ్ళని అక్షరాభ్యాసం చేయించడం, ఉపనయనం చేయించడం, పెళ్లి చేయించడం. లేదు వాళ్ళిళ్ళలో పెద్దవాళ్ళెవళ్ళైనా గతించితే వాళ్ళకి మళ్ళీ వాళ్ళని పంపించే ఆ ఉత్తర క్రియలు చేయడం. ఇలాంటివన్నీ బ్రాహ్మణులుగా మీరు చెయ్యండి నేర్చుకుని అని చెప్పి బ్రాహ్మలకు ఉపదేశించాడు. బ్రాహ్మణ వర్ణం వాళ్ళు అలా చేసేవారు. ఇంకా కోమట్లున్నారు. వాళ్ళు మనకి కావాల్సిన సంఘంలో ఎవరికి ఏం కావాలో అవన్నీ తీసుకొచ్చి ఒక చోట చేర్చి ఆ వర్తకం చేస్తారనమాట వాళ్ళు. కోమట్లు వర్తకం కింద వర్తకం చేస్తారు వాళ్ళు. కొంచెం లాభం వేసుకుని ఆ తెచ్చిన సరుకులన్నింటి మీదాను మనకి ఏ సరుకు కావలిస్తే ఆ సరుకు అమ్ముతారు. అలా మనం డబ్బిచ్చి వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి. ఆ రకంగా వాళ్ళని ఆ వర్ణాన్ని అల్లా పెట్టాడు. రాజులున్నారు. రాజులు అందరిని కాపాడగలరు. వాళ్ళకి పరిపాలనా దక్షతుంటుంది. అంచేత మీరు పరిపాలించండి. ఇక్కడున్న ఈ ప్రజలందరికీ ఏమేం కావాలో శత్రు భయం లేకుండా మీరు పరిపాలించండి అని రాజుల్ని ఆ వర్ణానికి అలా చెప్పాడు. ఇంకా శూద్రులు వాళ్ళకి మీరందరికీ అందరి ఈ ఇక్కడున్న ఈ ప్రజందరికీ ఏమేం కావాలో అవన్నీ సమకూర్చడాలు మీకు భుజబలం బాగా ఉంటుంది. అంచేత మీరు అవన్నీ సమకూర్చడంలో మీరు ఈ సంఘానికి అలా ఉపయోగపడండి అని చెప్పి వాళ్ళకి ఆ స ఆ జాతిని పెట్టాడు. అలా వర్ణాలను చెప్పి వాళ్ళని అలా విభజించి 4 వర్ణాల కింద వాళ్ళకి తగిన పనులను చెప్పి అలా ఆ సంఘాన్ని నడిపించేవాడాయనప్పుడు. జంట మద్ది చెట్లు పెళ్ళగించినవాడు. 2 మద్ది చెట్లు అక్కడ వాళ్ళ దొడ్లో పెరిగి ఉన్నాయి. పెరిగి ఉంటే ఇల్లిల్లు తిరిగి ఈ కృష్ణ భగవానుడు చిన్న పిల్లవాడప్పుడు ఆహ్, వాళ్ళిళ్ళలో వెన్న, పాలు, నెయ్యి ఇవన్నీ తిన్నంత తిని పాడి చేస్తున్నాడు. పాడి చేయడమే కాకుండా వాళ్ళ కోడల మూతికి, లేకపోతే అత్తగారి మూతికి రాసి, లేదు ఆవు దూడ తోకకేను వాళ్ళ కోడలు చీరకి ముడిపెట్టి, ఇలా రకరకాల అల్లరి పనులు చేస్తూ ఉంటే, వాళ్ళు ఆ గోపికలు భరించలేక వాళ్ళందరూ ఈ యశోదమ్మకి ఈ ఈ పిల్లవాడి మీద చెప్పారు. ఈ కృష్ణుడి మీద. నా అమ్మ శా యశోద మా ఇళ్ళకొచ్చి ఇలా చేశాడమ్మా, అలా చేశాడమ్మా అని చెప్పి, ఎవళ్ళింటో ఏ అల్లరి చేశాడో అవన్నీ చెప్పారు. చెప్పేసరికి ఈ తల్లి యశోద ఇంకా ఈ పిల్లాడి మీద ఇలా చెప్తున్నారు. వే వీడిని ఇంటిలోంచి బయటికి కదలకుండా చెయ్యాలని చెప్పి, ఓ తాడేసి, ఓ రోటికి కట్టేసింది. ఓ కర్ర రోలు అక్కడుంటే, ఆ రోటి చుట్టూ మధ్యలో సన్నగా ఉంటుంది. ఇటు, అటు వెడల్పుంటుంది ఆ మధ్య రోలు. ఆ రోటికి మధ్యలో తాడేసి కట్టేసింది. కట్టేసి ఆ రెండో కొసని పట్టుకెళ్ళి, ఈ కృష్ణ భగవాన్ నడుముకి కట్టేసింది. కట్టేసేసరికి కట్టేసి ఇంట్లో పని చేసుకుందామని వెళ్ళింది. చిన్న పిల్లాడు కదా! వీడికి ఎక్కడికి పోతాడులే, ఆ రోలు దగ్గర అలా కూర్చొని ఉంటాడులే అనుకుంది. ఆయనకి ఈయన భగవంతుడని తెలీదు. భగవత్ శక్తిది అని తెలియక ఆహ్, అలా ఆవిడ ఇంట్లోకి పని చేసుకుందుకు వెళ్ళినప్పుడు, ఈ కృష్ణ భగవానుడు ఆ రోటిని ఈదుకుంటూ లాక్కుంటూ ఆ దొడ్లో 2 మద్ది చెట్లు ఒకదానికి ఒకటి తగులుతూ ఆ మొదళ్ళు తగులుతూ ఉన్నాయి. అలా పెద్దవయ్యాయి, పెరిగి ఉన్నాయి. ఆ పెరిగి ఉన్న 2 మద్ది చెట్ల మధ్యలోంచి తనెళ్ళిపోయి, ఆ రోలుని కూడా మధ్యలోంచి లాగాడు గట్టిగాను. ఆయన బలం కొద్దీ. లాగేసరికి ఆయన భగవత్ స్వరూపం అవ్వడం చేత, ఆయన పాదాలెప్పుడైతే ఆ మధ్యలోంచి దాటేటప్పుడు ఆ చెట్ల మొదళ్ళకి తగిలాయో, వాళ్ళు ఇద్దరు గంధర్వులు. వాళ్ళకి శాపవశాన అలాగ చెట్ల కింద పడున్నారనమాట. వాళ్ళకి శాప విముక్తి అయిపోయింది. వాళ్ళిద్దరూ ఈయనకి నమస్కారం చేసేసి కృష్ణ భగవానుడికి వాళ్ళ లోకాలకి వాళ్ళెళ్ళిపోయారు. అంచేత అదే చెప్తున్నారిక్కడ. ఈ 2 మద్ది చెట్లక్కడుంటే, వాటిని పెళ్ళగించినవాడు, వనమాల ధరించినవాడు, చక్కగా పువ్వుల దండలు మెడలో వేసుకునేవాడు. ఆయనకి పువ్వుల దండలంటే చాలా అలంకరణ అంటే ఎంతో ఇష్టం. వాళ్ళ అమ్మగారు ఎన్నో రకరకాల ఆభరణాలు పెట్టేది. పెట్టినా ఆ పువ్వుల సుగంధం రాదు కదా మరి.
అందుకని చక్కని పూమాలలు కూడా మెడలో ధరించేవాడు. సైంధవ సంహార సమయాన తన చేతి చక్రంతో సూర్యమండలాన్ని కప్పివేసినవాడు. సైంధవుడనేవాడు వాడు హ్మ్, వాణ్ణి ఈ అర్జునుడు నేను చంపుతానని చెప్పి శపథం చేశాడు. ఓరి సైంధవ, నిన్ను సూర్యాస్తమయం లోపుల చంపుతాను. సూర్యుడు మళ్ళీ అస్తమించకుండా నేను చంపేస్తాను అని చెప్పి అర్జునుడు శపథం చేశాడు. నిన్నలా చంపకపోతే నేనే చచ్చిపోతానన్నాడు. అందుకోసమని ఈయన మరి చచ్చిపోకూడదు. అర్జునుడు చచ్చిపోకూడదు. సైంధవుడు చచ్చిపోవాలి. అందుకని ఈయనేం చేశాడు, కృష్ణ భగవానుడు ఈ ఈ అర్జునుడు ఇలాగా ప్రతిజ్ఞ చేశాడు కనుక, ఈయన ప్రతిజ్ఞని ఎలాగోలాగ నిలబెట్టకపోతే ఈయన చచ్చిపోతాడు నిష్కారణంగా. ఇంకా యుద్ధం అది ఎన్నో జరగాలి కదా ముందు ముందు. అందుకని ఆయ ఆయన చేతిలో ఉన్న చక్రాన్ని సంధ్య టైం అవగానే పైకి ఎగరేసేసాడు. పైకి ఎప్పుడైతే ఎగరేసాడో ఆ చక్రాన్ని, ఆ చక్రం పెద్దదిగా అయ్యి సూర్యబింబానికి అడ్డం వెళ్ళింది. సూర్యుడి యొక్క వెలుగుకి అడ్డం వెళ్ళింది. అడ్డంగా ఎప్పుడైతే నిలబడిందో చీకటి పడిపోయిందనుకున్నాడు. ఈ సైంధవుడు నీళ్ళల్లో దాగాడు. నదిలో మునిగి ఉన్నాడు అందులోను. ఎప్పుడైతే చీకటి పడుతుందో అప్పుడు బయటికి రావచ్చునని. ఇంక ఇంకా అర్జునుడు చంపడు కదా అనుకున్నాడు. అనుకుని ఆ నీళ్ళల్లో మునిగున్నవాడు ఏం చేశాడు, ఈ చక్రం ఎప్పుడైతే సూర్యభగవానుడికి అడ్డం వెళ్ళిందో, వెలుగు కనిపించటం లేదో అప్పుడు ఈ సైంధవుడు చీకటి పడిపోయిందనుకుని బయటకొచ్చేసాడు. బయటకు రావడంలో అర్జునుడు వాడి తలకాయ కొట్టేశాడు. అలాగా ఈ సైంధవుణ్ణి సంహరించినవాడు, సంహార సమయాన తన చక్రంతో సూర్యమండలాన్ని కప్పివేసినవాడు. ఇదంతా కృష్ణుడి యొక్క లీలలన్నమాట ఇవన్నీను. ఆ కృష్ణ లీలలన్నీ చెప్పుకుంటున్నారాయన. ఆయన యొక్క గొప్పతనం అంతా చెప్తున్నారు పోతన గారు. క్షమాగుణం కలవాడు, ఎంతో అందరినీ క్షమించగలడు. అంటే మరీ దుర్మార్గులైతే మాత్రం వాళ్ళని శిక్షిస్తాడు. అంతేనే గాని ఉత్తినే ఎవరిని శిక్షించడు. క్షమాగుణం కలవాడు, కాళీయుని విశాలమైన పడగలపై నాట్యమాడటం నేర్చినవాడు. కాళీయుడనే ఒక పెద్ద పాము. ఆ పాము ఏం చేసింది, ఈ కాళింది నదిలో చేరి ఆయన ఆ పాము ఆయన యొక్క భార్యలు కూడా ఆ నదిలో చేరి విషం కక్కుతూ ఉంటే, ఆ విషం యొక్క వేడికి ఆకాశంలో ఉండే పక్షులే కాకుండా ఆ నీళ్లు తాగిన మానవులు, తర్వాత ఆవులు, గేదెలు ఇవన్నీ కూడా చచ్చిపోతున్నాయి. చచ్చిపోతుంటే వాళ్ళందరూ వచ్చి ఈ కృష్ణుడిని బతిమాలుకున్నారు, నాయనా నువ్వు మమ్మల్ని ఎలాగోలా కాపాడాలి, లేకపోతే మేము మంచినీళ్ళు కూడా తాగడానికి లేదు, ఆ నీళ్లు తాగితే చచ్చిపోతున్నాం మేము, ఆ పశువులన్నీ చచ్చిపోతున్నాయి, మా ఆవులు గేదెలు చచ్చిపోతున్నాయి, మమ్మల్ని అందరినీ కాపాడు అని వేడుకున్నారు. అప్పుడు ఈయన ఏం చేశాడు, ఆ ఆ కాళీయుడు పడగలు ఉన్నాయి, 7 పడగలు, ఏకంగా చాలా పెద్ద పామది. ఆ విశాలమైన ఆయన పడగల మీద, ఆ కాళీయుడు పడగల మీద నాట్యం చేశాడు ఈ బాలకృష్ణుడు. నాట్యం చేసేసరికి ఆయన భువన భాండాలన్నింటినీ పొట్టలో దాచుకున్నవాడు కనుక ఆ భారాన్ని ఆ కాళీయుడు మొయ్యలేకపోయాడు. పైగా ఆ పడగల మీద నిలబడితే పర్వాలేదు, నిలబడలేదు. నాట్యం చేస్తున్నాడు, ఆ కాళ్ళతోటి తంతున్నాడు టపీ టపీమని. ఎప్పుడైతే అలా తంతున్నాడో రక్తం కక్కుని, విషం కక్కుని బాధపడిపోతున్నాడు. బాధపడుతుంటే ఆయన భార్యలందరూ వచ్చి ఈ కృష్ణుడిని వేడుకున్నారు, మాకు పతిభిక్ష పెట్టండి, లేదంటే మా పతి చచ్చిపోతాడు నిష్కారణంగాను, మేమందరం అనాథలమైపోతాము అంచేత మేమింకా ఈ విషాన్ని కక్కము, ఇక్కడ ఉండము అని చెప్పి మమ్మల్ని క్షమించండి, రక్షించండి, మా భర్తని మాకు మళ్ళీ అనుగ్రహించండి అని కోరుకున్నారు. కోరుకునేసరికి వాళ్ళందరూ పాపం అలా కోరుకునేసరికి కృష్ణుడు దయగలవాడు కనుక ఆ కాళీయుడిని వదిలేసి, నువ్వు నీ భార్యలతోటి పిల్లలతోటి కలిసి దూరంగా సముద్రంలో వెళ్ళిపోయి ఉండు, ఇక్కడ ఉండడానికి వీలు లేదని చెప్పి అక్కడికి పంపించేశాడు. అలా నాట్యం చేసినవాడు పొంగి పడుతూ ఉన్న జరాసంధుని చతురంగ సైన్యాలను హతమార్చినవాడు ఈ జరాసంధుడు ఉన్నాడు. జరాసంధుడు ఏం చేసేవాడంటే 13 అక్షౌహిణుల జనాన్ని
కూడగట్టుకోవడం. ఈ ఈ కృష్ణుడి యొక్క మధురా నగరం మీదకి దండెత్తొస్తూ ఉండడం. అలా వచ్చేవాడు. అలాగా 17 సార్లొచ్చాడు ఏకంగాను. 17 సార్లు ఎందుకు ఊరుకున్నాడంటే ఈయన చంపలేక కాదు. ఈయనకి వాళ్ళందరూ శత్రురాజులే. ఆ శ ఈ శత్రురాజులైన వాళ్ళందరూ వీడికి మిత్రులు. ఈ జరాసంధుడికి. అంచేత వాళ్ళందరినీ కూడగట్టుకుని వాడొస్తూ ఉండేవాడు. వాళ్ళందరినీ చంపేసి జరాసంధుడిని మాత్రం చంపేవాడు కాదు. జరాసంధుడిని వదిలేసేవాడు. ఇంచేత మళ్ళీ ఇలా తన శత్రువులందరినీ వాడు కూడగట్టుకొనొస్తాడు. ఆ యుద్ధంలో చంపేస్తే వదిలిపోతుంది. అంతేనే గాని వాళ్ళ రాజ్యాలు వెతుక్కుంటూ, వాళ్ళెక్కడున్నారో తెలుసుకుంటూ, చంపవలసిన అవసరం లేకుండా ఈ కృష్ణుడు అలాగ సులభంగా ఉపాయాన్ని ఆలోచించుకున్నాడు. ఎందుకనంటే ఈయన భూభారం తగ్గించడానికొచ్చాడు భూమి మీదకి. అవతారం ఎత్తాడు. ఆ భూభారం తగ్గించాలంటే దుర్మార్గులందరినీ అలా శిక్షించాలి. అలా శిక్షించాలంటే ఈ జరాసంధుడు చక్కగా వాళ్ళందరినీ యుద్ధంలో తీసుకొస్తూ ఉండేవాడు. వాళ్ళందరినీ కృష్ణుడు చంపేస్తూ ఉండేవాడు. ఆడ కొంత భూభారం అయిపోయేది. మళ్ళీ జరాసంధుడు మళ్ళీ వచ్చేవాడు 13 అక్షోహిణుల్ని తీసుకొని. మళ్ళీ చంపేసేవాడు. వాడినొక్కడినే ఆ జరాసంధుడిని వదిలేసేవాడు. మళ్ళీ అలా భూభారం తగ్గేది. అలా మొత్తం భూభారం అంతా తగ్గించి ఆఖరిని చంపాడు ఈ జరాసంధుడిని. పార్థుని రథం నడిపినవాడు. ఈ అర్జునుడికి మంచి శక్తి సామర్థ్యాలని కూడా ఈ కృష్ణుడే ఇచ్చాడు. ఇచ్చి ఆయన రథాన్ని నడిపాడు ఈయన. రథసారథుడిగా ఉండి ఆయన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఈయన భగవత్ శక్తి కనుక. అలాగా ఈ కౌరవులందరూ కూడా దుర్మార్గులు. ఆ దుర్మార్గులనందరినీ ఆయనతోటి వచ్చిన వాళ్ళందరినీ కూడా సంహరించాలి. సంహరించి ఈ భూభారం తగ్గించాలి. అందుకని అలా చేసినవాడు, సమస్త చరాచర ప్రపంచం నిర్మించేవాడు. ఈ ఎన్నో ఇలాంటి ఈ ఖండాల్ని, ఈ ఇలాంటి భూముల్ని ఎన్నో గోళాలు తిరుగుతూ ఉంటాయి ఆకాశంలోను. అలాంటి ఆ భువన భాండాలన్నింటినీ నిర్మించేవాడు. ఈ చరాచర సమస్త జగత్తుని నడిపించేవాడు. జిజ జితేంద్రియులైన భక్తులను అనుసరించేవాడు. ఇంకా ఇంద్రియాల్ని జయించిన వాళ్ళుంటారు. ఇంద్రియాలను జయించడం అంటే, మనం ఏది చూస్తే అది తినాలనిపిస్తుంది మనకి. దాంట్లోంచి వచ్చే ఆ సువాసన మన ముక్కుకి తగిలితే చాలు, అది తిని తీరాలనుకుంటాం. అలాగే కంటికి ఏ అందమైన వస్తువు కనిపించినా అది ఎలాగోలాగా మనం తెచ్చుకోవాలనుకుంటాం. అలాగే చెవికి ఏ మధురమైన గీతాలు కానీ, ఏది వినిపించినా అవి వినాలి మనం అక్కడుండి. అవన్నీ తెలుసుకోవాలి, వినాలి అనుకుంటాం. అలాగా ఈ పంచేంద్రియాలకి లోబడి ఉంటాం ఎప్పుడూ గూడాను మనం. చర్మం, చర్మం శుతిమెత్తని పదార్థాన్ని ముట్టుకుంటే, ఇది చాలా బావుంది, దీన్ని అనుభవించాలి మనం అనుకుంటాం. అలాగా ఈ ఈ ఈ ఇంద్రియాలని జయించిన వాళ్ళున్నారు. ఆ భక్తులు వాళ్ళందరూను. దైవభక్తులు ఇంద్రియాలను జయించగలుగుతారు. వాళ్ళు దైవం మీద ఉండే భక్తితోటి వాళ్ళ మనస్సు ఎంతసేపు ఆ భక్తిలో పడుంటుంది. ఆ నామజపం, ఆ పూజలు అవి చేసుకుంటూ, మంచి మంచి గ్రంథాలు చదువుకుంటూ వాళ్ళ జీవితాన్ని అలా గడుపుకుంటారు తప్పించి, వాళ్ళు ఇలాగ మనలాగా ఈ పంచేంద్రియాలకి లొంగిపోయి ఉండరు. అంచేత వాళ్ళని చక్కగా అనుసరిస్తూ వాళ్ళని జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడు. న్యాయాన్ని మెచ్చినవాడు. ఇంకా న్యాయం ఎక్కడుందో ఆ న్యాయాన్ని మెచ్చుకుంటాడు. అంటే ఎవరైతే న్యాయంగా బతుకుతున్నారో పాండవులు న్యాయంగా బతికేవాళ్ళు. అంచేత వాళ్ళకి అండగా ఉండేవాడు కూడాను. వాళ్ళని ఈ దు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వాళ్ళ తండ్రి అయిన ఆ ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ వీళ్ళని ఎలాగోలాగ బాధించాలనే చూసేవారు. కానీ అన్ని బాధల నుంచి మళ్ళీ వాళ్ళని తప్పిస్తూ, వాళ్ళని ఆ ప్రమాదం అంచుల నుంచి వాళ్ళని కాపాడుతూ అలా ఉండేవాడు. చచ్చిపోయిన బ్రాహ్మణ బాలుడిని తెచ్చి ఇచ్చినవాడు. సాందీపుడనే మహర్షి దగ్గర వీళ్ళు ఈ అన్నతమ్ములిద్దరూ, బలరామకృష్ణులిద్దరూ కూడా విద్య నేర్చుకున్నారు. విద్య అయిపోయిన తర్వాత పూర్వకాలం అలా విద్యాభ్యాసం కొంతమంది ఆశ్రమవాసులు నేర్పించేవారు మహర్షులు. వాళ్ళు నేర్చుకున్న వేదాలు అవన్నీ కూడాను. అవన్నీ నేర్చుకోవడం అయిపోయాక, "నాయనలారా మీ విద్య అయిపోయింది" అని గురువుగారు చెప్పినప్పుడు స్వామి మహర్షి
మీ వల్ల మేము ఇంత విద్య నేర్చుకున్నాం కనుక మీకేం చెయ్యగలం మేము ఉపకారం? మీకేం గురుదక్షిణ ఇవ్వగలం చెప్పండి అని అడిగేవారు. అంటే మాకు ఈ ఈ గురుదక్షిణ ఇవ్వండి అని వాళ్ళు ఏదన్నా అడిగితే ఆ గురుదక్షిణ తెచ్చిచ్చేవారు. అలాగే ఈ సాందీప మహర్షి ఏమడిగాడంటే ఈ కృష్ణుడిని నా బాలుడు చిన్న పిల్లాడిగా ఉండగానే చచ్చిపోయాడు. అప్పుడు చాలా రోజులయింది. చాలా ఏళ్ళయింది. నా కొడుకుని నాకు తెచ్చివ్వండి అని అడిగాడు. అంటే ఈయన యొక్క శక్తి ఆయనకి తెలుసు. తెలుసును గనక, ఈయన భగవత్ స్వరూపుడని తెలుసును గనక, ఈయన చేయగలడని తెలుసును గనక, ఈయన్ని నా కొడుకుని తెచ్చిపెట్టు అని అడిగారు. అడిగితే ఆయన ధర్మరాజు దగ్గరికి వెళ్ళి అడిగి, ఆ పిల్లవాడు ఎక్కడున్నాడో తెలుసుకుని, వాడిని తీసుకొనొచ్చి గురువుగారికి అప్పగించాడు. అంతటి గొప్పవాడన్నమాట. రుక్మిణీదేవి మనస్సుకు బాగా నచ్చినవాడు. ఈ రుక్మిణీదేవి ఆహ్, ఆవిడ ఈ రుగ కృష్ణుడి యొక్క గుణగణాలు, అందచందాలు అన్నీ వాళ్ళ రాజ్యానికి వచ్చి ఎవరో చెప్తూ ఉంటే అవన్నీ వింటూ ఉండేది. వింటూ ఉండి ఆయన్నే భర్తగా పొందాలి అనుకుంది. అలాగే ఈ రుక్మిణి యొక్క గుణగణాలని వెళ్ళి కృష్ణుడి దగ్గర కూడా చాలామంది చెప్తూ ఉండేవారు. అవన్నీ తెలుసుకున్నాడు ఆయన కూడా. ఈ రుక్మిణిని పెళ్లి చేసుకుంటే బావుంటుందనుకున్నారు. అంచేత ఇద్దరూ చక్కగా వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు మనసులు ఇచ్చుకుని వాళ్ళు కళ్యాణం పెద్దల చేత చేయించుకున్నారు. సకల జగతికి సంతోషాన్ని సమకూర్చేవాడు. ఈ జగత్తులో ఉన్న వాళ్ళందరికీ కూడా సంతోషాన్ని ఇవ్వగలడాయన. అలాంటి వాడు సజ్జనుల ఆదరాభిమానాలను దిద్ది తీర్చేవాడు. మంచివాళ్ళుంటారే వాళ్ళ ఆహ్, వా ఆదరాభిమానాల్ని చక్కగా అందరూ ఆదరించేటట్లుగా వాళ్ళని పూజించేటట్లుగా చేయగలిగిన వాడు. పట్టు పీతాంబరాన్ని కట్టుకునేవాడు. ఎప్పుడూ పట్టు పీతాంబరమే కట్టుకుంటాడాయన. బ్రహ్మాండ భాండాల్ని సృజించేవాడు. ఈ బ్రహ్మాండంలో ఉండే అనేక రకాల బ్రహ్మాండాలను సృష్టి చేస్తూ ఉంటాడు. గోపికల గృహాల వైపు పయనించేవాడు. ఈ గోపికలు ఎక్కడున్నారో వాళ్ళ ఇళ్ళకేసి వెళ్ళి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి వాళ్ళ కోరికలేమిటో ఆ కోరికలన్నీ తీర్చేవాడు. ఆదిశేషునిపై శయనించేవాడు. ఆదిశేషుడి మీద పడుకునుంటాడిప్పుడు విష్ణుమూర్తి ఎప్పుడూను. అలాంటి ఆ విష్ణుమూర్తిని నా మనసు నిండా నింపుకున్నాను అని చెప్తున్నారు ఈ పోతనామాచ్యుల వారు. తర్వాత కథ తర్వాత చెప్పుకుందామమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.